నిజంగా ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక టెక్నీషియన్గా అండ్ మధ్యలో ఒక సినిమా చేయడం, దానికి రివ్యూస్ వేరే వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం, అది వచ్చాక కూడా ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ ఆన్ అయ్యి అదే విశ్వాన్న ఆ విషయంలో అండి గ్రేట్. ఒక సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్లు అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎంతో పెద్ద గుండుంటే తప్ప చేయరండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ విశ్వ గారు. నేను ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు ఇలాంటి మనిషిని నేను. యువర్ రియలీ ఆసమ్ సార్. నన్ను కానీ ఆ టైంలో ఆయన చెప్పినట్టు హనుమాన్ రాకముందు, ఆ టీజర్ రాకముందే తేజాని నమ్మి, నన్ను నమ్మి, ఇంత పెద్ద సినిమా డైరెక్టర్ గారిని నమ్మి, ఎంతోమంది చెప్పుంటారు మనం వస్తే ఎందుకు సినిమా ఆడి చాలా రోజులైంది సినిమా చేసి ఇంత పెద్దది ఏంటని 100% చెప్పుంటారు. ఆయన అదంతా దాటి కూడా కేవలం ఒక టాలెంట్ని నమ్ముకొని, నా మీద నమ్ముకొని ఈ సినిమా చేయమని రోజు నీకు ఎక్కడికో వెళ్తావు, ఇది నమ్ముతావు, నువ్వు చేయనంటే 100% నన్ను నమ్ముతున్నాను, డైరెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. నన్ను ఒక 3 years నిలబడి చేశారంటే హ్యాట్స్ ఆఫ్ సార్.